హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో నాగాంజలికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ గురించి అందరికీ తెలుసు. 12 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శుక్రవారం తెల్లవారుజామున మరి నాగాంజలి కన్నుమూయడం జరిగింది. సో ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అయితే ఈ అంశానికి సంబంధించి నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది. నిజంగా చాలా బాధపడుతున్నాను నేను. ఒక మిత్రుడు మెసేజ్ చేసేదాకా నాలాంటోడు స్పందించలేదంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ మిత్రుడు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, అన్న మీరు ఇన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు, కొన్ని మీ వ్యూస్ కోసం చేస్తుండొచ్చు, కొన్ని కొంతమందికి ఫేవర్గా చేస్తుండొచ్చు, లేదా కొన్ని వీడియోలు కొంతమంది మీద కోపంతో చేస్తుండొచ్చు, మేబీ మీరు దేనికోసం చేస్తున్నారనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు నాగాంజలి ఇష్యూ జరిగింది కదా, దీనికి సంబంధించి ఒక్క వీడియో నన్ను నువ్వు చేసావా అని చెప్పి నన్ను ప్రశ్నించాడు. నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఈ విషయంలో నేను సారీ కూడా చెప్తున్నాను. నేను చేయలేదు, నిజంగా నేను చేయలేదు. అంటే నేను ఒక రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే నాగాంజలి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాబట్టి మేబీ ఆమె ప్రాణాలతో బయటపడుతుందని చెప్పి నేను అనుకున్నాను, మధ్యలో చేద్దామని అనుకుని చేయలేకపోయాను. కానీ చేయకపోవడం అనేటువంటి తప్పు, మనం ప్రశ్నించకపోవడం అనేటువంటి తప్పు. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, కూటమికి నువ్వు భయపడ్డావు కాబట్టి చేయలేకపోయావు, ప్రశ్నించలేకపోయావు అనేటువంటి ప్రశ్న ఆ మిత్రుడు వేశాడు. మరి ఇలాంటి ఘటన జరిగినప్పుడు స్పందించకపోతే ఎవరైనా అడిగేటువంటి ప్రశ్న అదే. ఎందుకంటే ఒక కుక్క చనిపోతే ఎంతోమంది స్పందిస్తారు, సెలబ్రిటీలు స్పందిస్తారు. ఒక కుక్క చనిపోతే అరే మూగజీవిని చంపేశారని చెప్పి స్పందిస్తారు. అదేవిధంగా ఒక చెట్టును నరికేసే స్పందిస్తారు. సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్పందిస్తారు. కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్కి సంబంధించి ఒక సంఘటన జరిగితే దేశం మొత్తం స్పందించింది. పెద్ద సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అంటే ఆమె గురించి స్పందించొద్దా, వీటి గురించి అంటే స్పందించొద్దని కాదు, ఖచ్చితంగా స్పందించాలి. స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కోల్కతా కేసుకి తీసుకుంటే అది వేరు, ఇక్కడ నాగాంజలి కేసు వేరు అంటారు. కానీ ప్రాణం ఒకటే కదా, పోయింది ఆడపిల్ల ప్రాణమే కదా. కానీ దాని గురించి మనం స్పందించలేదు. ప్రభుత్వాలు కూడా ఎక్కడ స్పందించలేదు. కొంతమంది అంటారు ఆ వ్యక్తి దీపక్ అనే వ్యక్తి టీడీపీ పార్టీ సంబంధించిన వ్యక్తి కాబట్టి స్పందించలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఆడపిల్ల మీద చేయి పడాలంటే ఇది రొటీన్ అయిపోయింది డైలాగ్. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అలా ఉన్నాయి. వణికిపోవాలి ముట్టుకోవాలంటే అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కూడా మౌనంగానే ఉన్నారు. మరి ఆ మౌనం వెనుక కారణం ఏంటో మనకైతే తెలియదు. మానవత్వం చచ్చిపోయిందా అని చెప్పి ఆ మిత్రుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళంతా మౌనంగా ఉన్నారు, ఎవరూ మాట్లాడటం లేదు. మరి ప్రజలేమైపోయారు, ఒక రోజు 2 రోజులు హడావిడి చేశారు. హడావిడి చేయగానే మరి ప్రభుత్వం స్పందించి ఆ దీపకును అరెస్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. అంతటితో అది అయిపోగానే అంతటితో ఆగిపోయారు. కానీ రేపు కోర్టుకు వెళ్తారు, కోర్టు నుంచి బెయిల్ తీసుకుంటారు, బయటకు వస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ వ్యక్తికి అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఇలాంటి క్రమాలు చేయాల్సింది ఏంటి? పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అదే అంటాను, వక్స్ బిల్లుకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ ఛానల్ పెట్టినా ఏది పెట్టినా కూడా దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. అలేఖ్య పికిల్స్కి సంబంధించి అమ్మాయి ఏదో బూతులు మాట్లాడిందని చెప్పి దాని గురించి పెద్ద ఎత్తున చర్చ పెడతా ఉన్నారు. ఏ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా కూడా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ చేసినా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏమైపోయిందయ్యా, నాగాంజలికి సంబంధించి ఎక్కడ స్పందించడం లేదనేటువంటి ప్రశ్నలు సామాన్యుల నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకు స్పందించలేదు? ఆ వ్యక్తి ఆ అమ్మాయిని వేధించినప్పుడు అది భరించలేక ఒక ఇంజెక్షన్ తీసుకొని, ఆ ఇంజెక్షన్ పేరు మనం చెప్పకూడదు, ఆ ఇంజెక్షన్ తీసుకొని మరి అపస్మారక స్థితిలోకి వెళితే అదే ఆసుపత్రిలో చికిత్స చేయించారు తల్లిదండ్రులు కానీ కొన్ని పార్టీలు కానీ. ఇక్కడ వద్దు, ఈ హాస్పిటల్ వద్దని చెప్తే కూడా వినకుండా అదే ఆసుపత్రిలో చికిత్స చేయించిన పరిస్థితి. ఏం జరిగిందో బయటికి రాకుండా చూశారు చికిత్స చేస్తూ. చివరికి సూసైడ్ నోట్ బయటికి వస్తే తప్ప దీని కారణం ఏంటి అనేటువంటిది తెలియదు. ఈ సూసైడ్ నోట్ బయటికి రాకుండా ఉండి ఉంటే మరి ఆ నేరం చేసినటువంటి వాడు తప్పించుకునేవాడు కదా. ఇలాంటి ఘటనలు ఎన్నో, ఇలాంటి బాధలు పడుతున్నటువంటి మహిళలు, అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మరి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటే మనకున్నటువంటి వేదిక, ఏ సోషల్ మీడియా వేదిక అనుకోండి, లేకపోతే మనం ప్రశ్నించే హక్కు మనకుంది, రైట్స్ మనకున్నాయి కాబట్టి వివిధ పద్ధతుల్లో సీరియస్గా ప్రశ్నిస్తే అప్పుడు కోల్కతా జూనియర్ డాక్టర్ సంబంధించి ఏ రకంగా సీరియస్గా మనం ప్రశ్నించామో ఇప్పుడు కూడా సీరియస్గా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని
పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యక్తి ఎవరైతే ఈమె చావుకు కారణమయ్యాడో ఆ వ్యక్తికి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాలు ఇలాంటి ఘటన జరిగినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం, ఇంకోసారి జరగకుండా కొత్త చట్టాలు తెస్తున్నామని చెప్తారు. ఎక్కడ ఎన్ని చట్టాలు తెచ్చినా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాలు బిఎన్ఎస్ ఇవన్నీ కూడా మహిళలకు చిన్నారులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలు అని చెప్తున్నారు. మరి ఏమవుతుంది? ఆగుతున్నాయా? ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా. లేదు అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఈ రాజకీయ నాయకులను వాడుకొని బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి సాయం చేయడం వల్ల వీళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న నేను ఈ బుక్ను చూసి వణికిపోతున్నారు, గుండెపోటు వస్తుంది, జారిపడుతున్నారని చెప్పినటువంటి నారా లోకేష్ గారు కానీ, ముఖ్యంగా మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు వంగలపూడి అనిత గారు కానీ, ఎవరైనా సరే ఈ అంశానికి సంబంధించి నాగాంజల అంశానికి సంబంధించి ఎక్కడైనా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? సీరియస్గా అవును ఇది జరిగింది తప్పే, ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా? ఆ కుటుంబానికి ఎక్కడైనా ధైర్యం ఇచ్చారా? ఆ కుటుంబం వాళ్ళ ఇంటికి ఎక్కడైనా వీళ్ళు వెళ్ళారా? ఎవరైనా సరే అధికార పార్టీకి చెందిన వెళ్ళి మాట్లాడి మేము ఉన్నామని చెప్పి ధైర్యం ఏమైనా వాళ్ళు చేశారా? లేదు. అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారనేటువంటిది అక్కడ అర్థం చేసుకోవచ్చు. పోనీ వీళ్ళందరినీ పక్కన పెడదాం, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనుకుందాం. వీటికి సంబంధించి మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు వంగలపూడి అనిత గారు. కనీసం మహిళా హోమ్ మినిస్టర్ గారు అన్న మాట్లాడాలి కదా. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక ఆడపిల్ల కష్టం చూసైనా స్పందించాలి కదా. ఆ హాస్పిటల్కి వెళ్ళి స్పందిస్తే అది వేరే ఉంటుంది. అక్కడ స్పందిస్తే ఆ కుటుంబానికి వచ్చే ధైర్యం తిరిగి తీసుకురాలేరు. ఒక ధైర్యం చూసిన తర్వాత ఆమె బయటకు వచ్చి 2 మాటలు మాట్లాడితే ఈ వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయితే ఆ చట్టాల గురించి అని వాటి గురించి అని చెప్తే ఎంతో కొంత భయపడడానికి ఛాన్స్ ఉంటుంది కదా కొంతవరకైనా. ఎన్ని జరుగుతున్నాయి, 1 కాదు 2 కాదు, ఇలాంటివి చాలా 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 జరుగుతూ ఉన్నాయి. వంగలపూడి అనిత గారి నియోజకవర్గంలోనే పోక్సో సెక్షన్లు విపరీతంగా పెడతా ఉన్నారనేటువంటి టాక్ కూడా ఉంది. మరి ఎక్కడ ఉంది సార్? కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఆడవాళ్ళకు రక్షణ కల్పించే ప్రభుత్వం, సేఫ్ హ్యాండ్స్లో ఉండే ప్రభుత్వం, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగింది అని చెప్తా ఉన్నారు కదా. మరి ఎక్కడ కలుగుతుంది కబంధ హస్తాల నుంచి విముక్తి? కబంధ హస్తాల్లోనే ఇంకా అందులోనే చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నాగాంజలికి న్యాయం జరగాలంటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి ఆ వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఎవరు కూడా ఒప్పుకోకూడదు. ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ శిక్ష పడాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. సో మానవత్వంతో నాగాంజలికి జరిగినటువంటి ఘటన ఇంకెవరికి జరగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారని చెప్పి, మరి ఒత్తిడి తీసుకొస్తారని చెప్పి భావిస్తూ మరొకసారి నాగాంజలి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.